ఈ 104వ కీర్తనలో మనం గమనించినప్పుడు దీని విశ్లేషణలో 3 భాగాలుగా మనం చూడొచ్చు. గాడ్స్ గ్రేట్నెస్ ఇన్ క్రియేషన్, దేవుడు సృష్టిని చేయటంలో తన గొప్పతనాన్ని ఇక్కడ కీర్తనకారుడు వర్ణించినట్టుగా మనం చూస్తున్నాం. మొదటి 9 వచనాల్లో గాడ్స్ గ్రేట్నెస్ ఇన్ క్రియేషన్, దేవుడు సృష్టిని అద్భుత రీతిగా చేశాడు. ఏమి లేని దాంట్లో నుండి సమస్తము కలుగజేసినట్టు దేవుడు. హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. రెండవదిగా గాడ్స్ గుడ్నెస్, దేవుని యొక్క మంచితనము ఎంత గొప్పదో 10 నుంచి 30 వచనాల్లో ఈ కీర్తనకారుడు వర్ణిస్తున్నాడు. దేవుడు ఉత్తముడు, గాడ్ ఈజ్ గుడ్, టెస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. దేవుడు ఉత్తముడు, దేవుడు మంచివాడు, ఎంత మంచివాడో ఈ వచనాల్లో కీర్తనకారుడు వర్ణిస్తూ ఉంటున్నాడు. మూడవది గాడ్స్ గుడ్నెస్ ఇన్ హిస్ క్రియేషన్, దేవుడు తన సృష్టిని సృష్టించట్లో గాడ్స్ గ్లాడ్నెస్, దేవుడు తన సృష్టించటలో ఎంతో సంతోషించాడు. ఆయన సృష్టించాడు, ఆదిన దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడు కాబట్టి ఆ సృష్టిని బట్టి దేవుడు సంతోషించిన వాడుగా ఉంటున్నాడు. సో గాడ్స్ గ్రేట్నెస్, గాడ్స్ గుడ్నెస్, గాడ్స్ గ్లాడ్నెస్, దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క సంతోషం గురించిన ఈ అధ్యాయంలో 3 భాగాలుగా ఈ కీర్తన రచించాడు. ఇక్కడ మనం చదువుకున్న వచనములో యెహోవా వృక్షములు తృప్తి పొందుతున్నవి, యెహోవా వృక్షాల గురించి ఇక రాయబడ్డాయి. ఆయన నాటిన లెబనోను దేవదారు వృక్షములు తృప్తి పొందుతున్నవి. ఇక్కడ మన తలంపు ఈరోజు లెబనోను మోయిని దేవదారు వృక్షాన్ని మనం ధ్యానించబోతున్నాం. లెబనోను మీది దేవదారు వృక్షము. ఈ వృక్షాన్ని దేవుడు నాటాడంట, దేవుని చేత నాటబడిన వృక్షము కాబట్టి దేవుని కొరకే ఫలించే వృక్షము, దేవుని మహిమార్థంగా ఉండే వృక్షం ఇది. దేవుడు మనల్ని కూడా దేవదారు వృక్షాల వలె నాటాడు. దేవుడు తన ప్రజలు ఈ భూలోకంలో సంఘములో నాటాడు. ఈ భూలోకంలో తన కొరకే జీవించిన నిమిత్తమై దేవుడు తన వాక్యములో నాటాడు. దేవుడు తన పరిశుద్ధ ఆత్మలో మనల్ని నాటాడు. కానీ ఇది దేవుని యొక్క వృక్షాలుగా దేవుని వాక్యం రాయబడింది. చూద్దాం దేవుని యొక్క వృక్షాలు పరిస్థితి మనం చూద్దాం. దేవదారు యొక్క వృక్షాల గురించి కొన్ని 5 విషయాలు మనం చూడక మునుపు, ఈ వృక్షాలు ఎక్కడంటే లెబనోను మీది దేవదారు వృక్షములు. ఈ వృక్షాలు ఎత్తైన పర్వతం మీద ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో లెబనోను గురించి మనం చూసినప్పుడు లెబనోను పర్వతము చూడండి, మ్యాప్లో మీద పైన నార్త్ ఈస్ట్లో ఉంటుంది, చివరిగా ఉత్తరాన లెబనోను పర్వతము అని మనం చూస్తుంటున్నాం మ్యాప్లో. కాబట్టి లెబనోను పర్వతము సీ లెవెల్ నుండి, సముద్రపు మట్టము నుండి ఇది 1000 అడుగుల ఎత్తులో ఉన్న గొప్ప పర్వతము, మెజెస్టిక్ మౌంటైన్, చాలా గొప్ప లెబనోను పర్వతము, ఇప్పుడు కూడా ఉంది అది. కాబట్టి తర్వాత రెండవ మనం చూసినప్పుడు ఈ లెబనోను పర్వతములో ఏంటి దాని స్పెషాలిటీ ఏంటంటే అది ఎప్పుడు మంచుతో కప్పబడిన ఒక పర్వతము. ఇర్మీయా గ్రంథము 18:14లో లెబనోను పొలములో మంచు ఉంటున్నా అంటుంది, మంచు గురించి రాయబడింది. కాబట్టి లెబనోను పొలము, లెబనోను పర్వతం మీద ఎప్పుడు మంచు ఉండే ఒక పర్వతంగా ఇక్కడ మనం గమనించవచ్చు. రెండో స్పెషాలిటీ. మూడవది లెబనోను పర్వతం అంట యెషయా గ్రంథము 35:2లో లెబనోను పర్వతం అంట చాలా చూడండి అలంకరించబడిన, లేకుంటే సొగసైన అందమైన ఒక సౌందర్యమైన ఒక చూడండి ఈ కొండగా ఇక్కడ మనం గమనిస్తున్న పర్వతం. నాలుగోది లెబనోను పర్వతం అనేది సువాసన కలిగిన పర్వతంగా యెషయా గ్రంథము 14:7 ఆ స్థలంలో రాయబడింది. కాబట్టి ఇటువంటి లెబనోను మనం ధ్యానించట్లేదు, కానీ ఇది లెబనోను పర్వతం మీద దేవదారు వృక్షములు, ఇది యెహోవా నాటిన వృక్షము. దేవుడు మనల్ని కూడా తన మందులను నాటాడు. మనం కూడా దేవదారు వృక్షాలకి పోల్చబడ్డాం. కాబట్టి మనము ఆ లెబనోను పర్వత యొక్క అనుభవాలు ఏంటో మనం ధ్యానించేటప్పుడు మనలో కూడా ఆ అనుభవాలు ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. జాగ్రత్తగా మనం దేవుని వాక్యం నుంచి చూసి ధ్యానించి మనం అలాంటి అనుభవం కలిగి ఉన్నామా లేదా పరిశీలించుకోవాల్సిందిగా దేవుడు
మనం కోరుతూ ఉంటున్నాడు. మొట్టమొదటిగా లెబనోను పర్వతం, దేవదారు వృక్షాలు అనేది ఇది నీతిమంతునికి సాదృశ్యంగా మనం గమనిస్తున్నాం. మొట్టమొదటి విషయము కీర్తన 92:12 చూడండి. సామ్ 92:12, కీర్తన 92. కీర్తన 92 అందరూ కలిసి చదువుదాం ప్లీజ్, ఆల్ టుగెదర్ అందరూ చదువుదాము, బైబిల్ తీయండి. 92:12లో నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవేదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె యెహోవా మందిరములో నాటబడిన వారై మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. సో యెహోవా చేత నాటబడిన వృక్షము ఏంటది? దేవదారు వృక్షము. కాబట్టి మనం కూడా ఎక్కడ నాటబడ్డామంట? యెహోవా మందిరములో నాటబడిన వారై. ఏంటిది? నీతిమంతులు దేనికి పోల్చబడ్డారంటే దేవదారు వృక్షాలకు, ఖర్జూర వృక్షాలకు పోల్చబడ్డారు. కాబట్టి నీతిమంతులు లెబనోను మీద దేవదారు వృక్షముల వరే వారు ఎదిగేవారుగా ఉన్నారు. సో లెబనోను వృక్షము ఆత్మీయంగా మనం పరీక్షించుకున్నప్పుడు అది దేవుని యొక్క నీతిని చూపించేదిగా ఉంది. లేకుంటే దేవుడు మనలను నీతిమంతులుగా ఎంచాడు. నీతిమంతులుగా దేవదారు వృక్షాల వలె దేవుడు మనం పోల్చిన వాడుగా ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు ఎవరు నీతిమంతులు? దేవుని వాక్యం చదివించింది ఒక యాంగిల్ చూస్తున్నప్పుడు నీతిమంతులు లేడు, ఒక్కడైనా లేడు. దేవుని వెతుకువాడు, గ్రహించేవాడు ఒక్కడు కూడా లేడు. ఆ మాట రాయబడింది. యోబు గ్రంథము 25:4 స్త్రీకి పుట్టిన నరుడు దేవుని దృష్టిలో నీతిమంతుడు ఎలా కాగలడు? హౌ కెన్ అ మ్యాన్ బీ జస్టిఫైడ్ బిఫోర్ గాడ్? దేవుని ఎదుట ఒక నరుడు ఎలాగ నీతిమంతుడు కాగలడు అనే ప్రశ్న అక్కడ ఉంది. ప్రసంగి గ్రంథము 7:20 మనం చూసినప్పుడు ఎవరై నీతిమంతుడు అంటే అక్కడ రాస్తాడు సొలొమోను రాజు, ఈ భూలోకంలో నీతిమంతుడు ఒక్కడైనను లేడంట. రాస్తూ ఎవరు నీతిమంతుడు అంటే పాపము చేయకుండా మేలు చేయి నీతిమంతుడు ఈ భూలోకంలో ఒక్కడైనను లేడు. దేర్ ఇస్ నో రైచియస్ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్ హూ డూయత్ గుడ్ అండ్ సిన్నెత్ నాట్. పాపము చేయకుండా మేలు చేయు నీతిమంతుడు. మేలు చేస్తాం, పాపం కూడా చేస్తాం. పాపం చేయకుండా మేలు చేయవాడు ఉన్నాడు చెప్పండి? ఈ భూలోకంలో ఒక్కడు కూడా లేడు. వాడే నీతిమంతుడు. నువ్వు పాపం చేయకూడదు, ఒక పాపం కూడా చేయకూడదు, మేలు చేయాలి. ఉన్నాడు ఎవరన్నా? గలతీ రాసిన 2:16 మనం చేసిన నీతి క్రియల ద్వారా ఏ శరీరం కూడా నీతిమంతుడుగా తీర్చబడనేరడు. నో ఫ్లెష్ ఆన్ ఎర్త్ క్యాన్ ఎవర్ బి జస్టిఫైడ్ బై ద వర్క్స్ ఆఫ్ లా. ధర్మశాస్త్రక్రియ సంబంధమైన మూలముగా క్రియల ద్వారా ఏ శరీరం కూడా నీతిమంతుడుగా తీర్చబడనేరడు. ఇది కాదు, ఇంపాసిబుల్. కాబట్టి ఒకవైపు ఏం చెప్తుంటే దేవుని వాక్యము అసలు నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు, ఈ భూలోకంలో ఒక్కడు లేడు. మరి ఎవరు నీతిమంతుడు అంటే దేవుడు ఒక్కడే నీతిమంతుడు. ఇప్పుడు దేవుడు ఒక్కడే నీతిమంతుడు అంటే ఆ నీతిమంతుడైన దేవుడు ఈ భూలోకానికి రావాలి. ఎవరైనా? ఆయన యేసుక్రీస్తు వారు. ఆయన నీతిమంతుడు, ఆయనలో పాపము లేదు, ఆయన పాపం చేయలేదు, ఆయన పాపం ఎరగని వ్యక్తి. ఇప్పుడు మనం నీతిమంతులకు కావాలంటే బైబిల్లో ఒక సొల్యూషన్ ఏంటంటే, పరిష్కారం ఏంటంటే చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి వచనములో, రోమీయులకు రాసిన పత్రిక, ఆయన మన అపరాధ నిమిత్తమే అప్పగించబడి మన నీతిమంతులుగా ఉన్నట్లుగా లేపబడను. 5వ అధ్యాయం 1వ వచనములో, కాబట్టి విశ్వాస మూలంగా మన నీతిమంతులుగా తీర్చబడి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. కానీ ఇక్కడ యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా ఇప్పుడు నీతిమంతులు తీర్చబడుతున్నాం. ఆ యేసుక్రీస్తు వారు ఎవరు? మన అపరాధ నిమిత్తమే అప్పగించబడి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారు. అంటే పాపులైన మన నీతిమంతులుగా తీర్చాలంటే ఒక వ్యక్తి మన పాపముల కొరకు చనిపోయి తిరిగి లేవాలి. ఆయన ఎవరు? ఆయన యేసుక్రీస్తు వారు. కానీ మన పాపముల నిమిత్తమై అప్పగించబడ్డాడు, సులేయబడ్డాడు, రక్తం చిందించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. కాబట్టి ఆ పునరుత్థానని యేసునందు విశ్వాసం ఉంచితే ఒక పాపి బేషరతుగా నీతిమంతుడుగా ఉచితంగా తీర్చబడుతున్నాడు. ఇది
దేవుని ప్రణాళిక. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచిన వారు ఇప్పుడు విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అదే రోమీ రాసిన పత్రిక 5:9 ఇంకొక మూలంగా దేవుని నీతిని కాబట్టి ఆయన రక్తం వలన నీతిగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ఉగ్రత నుండి మనం తప్పించబడుతున్నాము. వీఆర్ జస్టిఫైడ్ బై హిస్ బ్లడ్. ఆ బ్లడ్ ఏంటి? పాపరహితమైన, నిర్దోషమైన, నిష్కల్మషమైన గొర్రెపిల్ల వంటి యేసు రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఇంకోటి రోమీ రాసిన పత్రిక 3:24 ఇంకొక మెథడ్ ఏంటంటే, కాబట్టి యేసు యందలి కృప ద్వారా చాలు కాబట్టి యేసుక్రీస్తునందలి కృప ద్వారా అని విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతు తీర్చబడుతున్నాం. కాబట్టి నీతిమంతుడు ఈ భూలోకంలో ఒక్కడేం లేడు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ద్వారా ఒక పాపి ఉచితంగా ఏ క్రియలు లేకుండానే నీతిమంతు తీర్చబడుతున్నాం 3 విధాలుగా. మొట్టమొదటిగా విశ్వాసం బట్టి, ఆయన రక్తమును బట్టి, ఆయన కృప ద్వారా ఉచితముగా నీతిమంతు తీర్చు. ఎంత సులువుగా చేశారు చూడండి. ఈ భూలోకానికి అసాధ్యమైన కార్యం, ఏ మనుషునికి సాధ్యం కాని కార్యం నీతిమంతుడు కాలేడు. అటువంటి సందర్భంలో ఈ జటిలమైన, కఠినమైన, అసాధ్యమైన కార్యాన్ని యేసుక్రీస్తు వారిలో దేవుడు సాధ్యపరిచి ఇప్పుడు ఒక పాపి ఉచితంగా, నిర్హేతుకంగా, అన్కండిషనల్గా, బేషరతుగా ఆయన విశ్వాసం ఉంచు ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. సిరలో దొంగ చూడండి, జీవితకాలం అంతా కూడా పాపం చేసిన వ్యక్తే, అనే కుటుంబాలను నాశనం చేసిన వ్యక్తే. చివరకు మరణపు గడియల్లో కొద్ది క్షణాలు చనిపోతున్నప్పుడు యేసు నన్ను జ్ఞాపం చేసుకోమన్నాడు. కాబట్టి యేసు ఆ వ్యక్తిని జ్ఞాపం చేసుకున్నాడు. తన హృదయంలో పశ్చాత్తాపం కలుగుతూ వచ్చింది. ఏవో నేను పాపం చేశాను, శిక్ష అనుభవిస్తున్నాను, ఈయన పాపం లేనివాడు, ఈ నేరం లేనివాడు, నా కొరకు శిక్ష అనుభవిస్తున్నాడని చెప్పి గ్రహించాడు. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచాడు, రక్షించబడ్డాడు, నీతిమంతులుగా తీర్చబడ్డాడు. ఏమైనా మంచి పని చేశాడా? జీవితకాలం అంతా కూడా అనేక కుటుంబాలు సమాజానికి చూడండి, సమాజాన్ని కీడు చేసిన వ్యక్తి, చీడపురుగైన ఈ వ్యక్తిని యేసువారు ఉచితంగా నీతిని తీర్చబడ్డాడు. కానీ బైబిల్లో ఒకవైపు చూసినప్పుడు నీతిమంతుడు లేడు, కానీ యేసుక్రీస్తుని విశ్వాసం ద్వారా దేవుని యొక్క నీతి మన మీదికి ఆరోపించబడింది. ఇంగ్లీష్లో ఇంప్యూటేషన్ అంటారు. అంటే మన నీతిమంతుడు కాదు, కానీ మన మీద నీతి అని పైబట్ట దేవుడు ధరింపజేశాడు మనం. కాబట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క దేవదారు వృక్షాలు నీతిమంతులకి సాదృశ్యంగా ఉన్నాయి. ఇప్పుడు రెండో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాం, ఓకే, అది ఎవరు చేశారు? దేవుడే చేశాడు. యేసుక్రీస్తు వారిలో దేవుడు సాధ్యపరిచాడు. కానీ ఇప్పుడు రెండో ప్రశ్న ఏంటంటే, ఈ బలలో పాలు పొందుతున్న మనము, నీతిమంతులుగా తీర్చబడిన మనము నీతిగా జీవిస్తున్నామా? ఇది ప్రశ్న. దేవుడు మన పక్షాన కార్యం చేశాడు, అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలా? మనం నీతిమంతులు తీర్చబడ్డాం, ఓకే, వాస్తవమే, అనుమానం లేదు. కానీ మన జీవితంలో నీతియుక్తంగా జీవిస్తున్నామా? నీతిని కలిగి జీవిస్తున్నామా? నీతి కలిగిన జీవితం జీవిస్తున్నామా? జీవించకపోతే ఆ బలలో పాలు పొందలేము. కానీ నీతిమంతులు ఎవరంటే దేవదారు వృక్షాల వలె ఎదుగుదురు, అంటే నీతిలో వారు ఎదిగేవారుగా ఉంటారు. కొన్ని విషయాలు చూద్దాం. సామెతల గ్రంథంలో చాలా ఉన్నాయి, కానీ 2-3 విషయాలు మాత్రమే చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం చూడండి, 25వ వచనము. సామెతల గ్రంథం 10:25 సుడిగాలు వీచగా భక్తిహీనుడు లేకపోను, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడ వలె ఉన్నాడు. కాబట్టి నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడ. ఒక కీర్తన ఉంది, 125వ కీర్తన. యెహోవాను నమ్మకించువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉండును, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని యెహోవా ఆయన చుట్టూ ఉండేవాడు. కాబట్టి నీతిమంతుడు పునాది ఎందుకు కదలిపోవడం అంటే, ఎందుకు భక్తిహీనుడు గాలి కొట్టుకుపోతాడంటే పునాది మీద లేడు, యేసుక్రీస్తు అనుగ్రహించే నీతి మీద లేడు, సొంత నీతి మీద కలిగి ఉన్నాడు కాబట్టి కొట్టుకెళ్ళిపోతాడు భక్తిహీనుడు. కానీ మన నీతి యేసుక్రీస్తు నీతి మీద ఆధారపడింది. నిత్యము నిలుచు కట్టడ. శ్రమల్లో, దుఃఖములో, సమస్యలో, పరిశోధనలో అన్నిట్లో కూడా మనం కొట్టుకపోం. ఎందుకంటే మన పునాది యేసుక్రీస్తే మన పునాది, బండ మీద కట్టున్నాం. కాబట్టి నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడ. రెండవ చూడండి దేవుని వాక్యములో
సామెతల గ్రంథము 10వ అధ్యాయము 21వ వచనం. నీతిమంతుని పెదవులు అనే ఆగమ్మా, కొంచెం ఆగండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 21వ వచనం. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. చాలు. కానీ ఈ వారం అంతట్లో కూడా మన పెదవులు ఎలా ఉంటూ వచ్చాయి? మన నీతిని తీర్చబడడం మంచిదే, వాస్తవమే. కానీ నీతిగా జీవిస్తున్నామా? మన పెదవులు నీతి గల పెదవులుగా ఉన్నాయా? అనేకులకు ఉపదేశించే పెదవులుగా ఉన్నాయా? లేకుంటే మన పెదవుల మీద అబద్ధాలు ఉన్నాయా? దూషణ ఉందా? ఇతరుని దూషించే గుణం కలిగి ఉన్నామా? 3వ అధ్యాయం రాబడి రోమిల వాళ్ళ పెదవుల కింద సర్ప విషయం ఉండని రాయబడింది. కాబట్టి మన పెదవులు నీతి కలిగిన పెదవులుగా ఉన్నాయా? అనేకులు ఉపదేశించే పెదవులుగా ఉన్నాయా? వారం అంతట్లో మన పెదవుల ద్వారా మనం ఏం మాట్లాడాం? ఎవరికన్నా దేవుని వాక్యం చెప్పామా? మన నోట్లో నుంచి పెదవు ద్వారా దేవుని వాక్యం బయటకు వచ్చిందా? సత్యం బయటకు వచ్చిందా? అది జీవించిన నీతిని తీర్చబడడం ఓకే, కానీ నీతిగా జీవిస్తున్నామా? ఇది ప్రశ్న. ఇంకా చూడండి దేవుని వాక్యంలో 11వ వచనం 10-11. నీతిమంతుని నోరు జీవపు ఊట. మన నోరు ఎలా ఉంది? మన నోట్లో నుంచి ఏమొచ్చాయి? ఒకని హృదయం నిండి ఉండటం బట్టి వాని నోరు మాట్లాడుతుంది. నువ్వు దేంతో నింపుకుంటావో నీ హృదయము అదే బయటకు వస్తుంది. నీ నోరు జీవపు ఊటగా ఉందా? అనేకులకు జీవం ఇచ్చిందా? లేకుంటే అనేక దూషణ మాటలు మాట్లాడి అనేక నష్టం కలిగించే నోరుగా జీవించావా? నీతిమంతుని నోరు అందులో జీవపు మాటలు బయటకు వస్తాయి. ఇంకా చూడండి దేవుని వాక్యంలో నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము 16వ వచనం. నీతిమంతుడు కష్టార్జితం అంటే నీతిమంతుడు కష్టపడి పని చేస్తాడు. ఒకవేళ ఉద్యోగంలో ఉంటే, జాబులో ఉంటే కరెక్ట్ టైంకే వెళ్తాడు, లేటుగా పోడు నీతిమంతుడు. ఈ లోకస్తులు లేటుగా పోతారు, ఎప్పుడైనా లేటుగా పోతారు. కానీ నీతివంతుడు అయితే, దేవుని బిడ్డ అయితే కరెక్ట్ టైంకి వెళ్తాడు, యాబ్సెంట్ కూడా కాడు. మరి మందిరానికి నువ్వు ఎప్పుడు వచ్చావు? మందిరానికి మనం ఎప్పుడు వచ్చాం? 9 గంటలకు స్టార్ట్ అయింది, 11 గంటల వరకు ఇంకా వస్తూనే ఉన్నారు జనాలు. ఇది డిసిప్లిన్ కాదు. దయచేసి దేవుని వాక్యం చూడండి. నువ్వు దేవుని మందిరానికి టైంకి రాకపోతే ఎక్కడ నువ్వు టైంకి పోవు. దేవుని మందిరంలోని క్రమశిక్షణ మనం నేర్చుకునేవారు ఉంటాం. అందుకే దేవుని మందిరంలో దేవుని క్రమశిక్షణ, డిసిప్లిన్ దేవుని మందిరంలో ఉంటుంది. దేవుని వాక్యంలో క్రమశిక్షణ ఉంటుంది. దేవుని మందిరానికి నువ్వు లేటుగా వస్తే నువ్వు అన్నిట్లో లేటుగా ఉంటావు. కానీ నీతిమంతుని కష్టార్జితము జీవోదాయం, కష్టపడి పనిచేస్తాడు. ఇరుతల విశ్వాసులు ఈజీ మనకు అలవాటు అయిపోయాడు. ఈజీ మనీ అంటే కష్టపడకుండా సంపాదించాలని ప్రయాసపడతారు అనేక మంది. ఎన్నో మార్గాలు ఉన్నాయి లోకంలో. చాలామంది లోకంలో కష్టపడకుండానే కదా ఓవర్ నైట్లోని మిలియన్స్ సంపాదించేవారు అయిపోయారు ఈ లోకంలో. ఓవర్ నైట్, ఒక రాత్రి కాలంలోనే ధనవంతులు అయిపోతున్నారు కొంతమంది. దానికి రకరకాల సాధనాలు సైతం ఈ లోకంలో ప్రవేశపెట్టాడు. కానీ ఈనాడు విశ్వాసులు కష్టపడి పనిచేయాల. వారి కష్టార్జితం జీవదాయకమైన దేవుడు సెలవిచ్చాడు. దాని తర్వాత ఇంకా చూడండి 11వ అధ్యాయం 10వ వచనములో నీతిమంతులు వర్ధిల్లుట పట్టణం నాకు సంతోషకరం. ఒక సమాజంలో, ఒక కాలనీలో, లొకాలిటీలో ఒక నీతిమంతుని ఇల్లు ఉంటే అతన్ని బట్టి ఆ లొకాలిటీ, ఆ పట్టణం సంతోషించాలి. నిన్ను బట్టి నీ పొరుగువారు సంతోషించాలి. నిన్ను బట్టి నీ సమాజంలో దేవుణ్ణి మహింపరిచేవారుగా అవుతారు. ఒక పట్టణంలో నీతిమంతుడు ఇల్లు ఉంటే సంతోషంగా ఉంటుంది ఆ పట్టణం. కావాలంటే ఆ నీతిమంతుడి యొక్క జీవితము క్రీస్తు కలిగిన జీవితం కలిగి ఉంటుంది. ఇంకా చూడండి సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో 30వ వచనం. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షం. నీతిమంతులు ఫలించేవాడు ఉంటాడు. ఏం ఫలం అది? జీవవృక్షం, జీవపు ఫలం ఇచ్చేవాడుగా ఉంటాడు. కానీ ఈ అధ్యాయాలన్నింటిలో కూడా చాలా విషయాలు ఉన్నాయి. నీతిమంతుడు. కాబట్టి మొదటిగా మనం ప్రశ్న వేసుకుందాం ఏంటంటే, నీతిమంతులు దేవదారు వృక్షాల వరకు పోల్చబడ్డాయి. సో దేవదారు వృక్షం దేనికి పోల్చబడింది? నీతిమంతునికి పోల్చబడింది. మరి నీతిమంతులు దేవుడు చేశాడు, అది దేవుడు చేసిన పనే. కానీ మనము
నీతియుక్తంగా జీవిస్తున్నామా? మన ప్రాక్టికల్ లైఫ్లో వారమంతట్లో మన జీవితాల్లో నీతిగా జీవించామా? క్రీస్తు నీతిని కలిగి జీవించామా? జీవించకపోతే బల్ల మనం పాలు పొందలేం. మన నోరు ఏం మాట్లాడింది, మన పెదవులు కూడా ఏం బయటకు వచ్చింది, మన ద్వారా సమాజము సంతోషిస్తుందా, మన నోటి ద్వారా జీవం బయటకు వచ్చిందా, మనకు బ్రతుకు ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుందా, మన సాక్ష్యం ఏంటి, మన నడవడి ఏంటి, మన మాటలు ఏంటి, మన యొక్క తీరు ఏంటి లోకం గమనిస్తూ ఉంటుంది. మరి బైబిల్ పట్టుకొని వస్తున్నప్పుడు సమాజం అంతా చూస్తూ ఉంటుంది. మరి సాక్ష్యం కలిగి ఉంటున్నామా? ఎన్నో సందర్భాల్లో బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చి ఆరాధించి వెళ్ళిపోతాం, కానీ ప్రాక్టికల్ లైఫ్లో సమాజంలో కానిసులో మన సాక్ష్యాలు సరిగా ఉండవు. ఇంట్లో కొట్లాటలు కదా రకరకాలు జరుగుతుంటాయి. లోకస్తుల కంటే కొన్ని సందర్భాల్లో విపరీతంగా జీవించే ప్రజలుగా మనం ఉంటాం. మనకు లోకానికి వ్యత్యాసం లేకుండా జీవిస్తాం మన కుటుంబాలు. అలాగైతే దేవుడు ఎంతో దుఃఖించేవాడు ఉంటాడు. దేవుడు నీతిమంతుని తీర్చాడు. చాలా గొప్ప విషయం ఇది. అసాధ్యమైన కార్యాన్ని యేసుక్రీస్తు వాళ్ళు సాధ్యపరిచాడు. కానీ మన ఆత్మీయ జీవితంలో నీతిమంతుడుగా నీతిగా జీవిస్తుంటున్నామా? ఇది ప్రశ్న. కాబట్టి నీతిమంతులు దేవదారు వృక్షాన్ని పోల్చబడుట మొదటి విషయం అని చూసాం. నీతిమంతులం అయ్యాము, కానీ నీతిమంతులు జీవిస్తున్నామా లేదా? ఇది మొదటి విషయం. రెండవ చూడండి దేవుని వాక్యంలో రాజుల గ్రంథం, మొదటి రాజులు 6వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 6వ అధ్యాయము 14-15 వచనాలు. 1 Kings 6:14 and 15 కలిసి చదువుదాం. ఈ ప్రకారము సొలొమోను మందిరమును కట్టించి ముగించెను. అతడు మందిరపు లోపలి గోడలను అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలకల చేత కట్టించెను. లోపల వాటిని సరళపు రాను పలకలతో కప్పి మందిరపు నట్టిల్లు దేవదారు పలకలతో కప్పివేసెను. సొలొమోను రాజు అయిన తర్వాత 7 సంవత్సరాలు మందిరాన్ని కట్టించాడు. 13 సంవత్సరాలు తన నగరు కట్టించుకున్నాడు. ఎన్నో రకాలైన ఇక్కడ డిస్క్రిప్షన్ చాలా ఉన్నాయి, వివరాలు చాలా ఉన్నాయి. సో సొలొమోను కట్టించిన మందిరము మీకు చెప్పాలంటే దేవదారు నిలయము. చూడండి అక్కడ ఎక్కడెక్కడ వాడాడు దేవదారు పలకలు. అతడు మందిరపు లోపలి గోడలు అంటే ఇది మందిరం కదా, లోపల గోడలు 4 గోడలు ఏంటంట దేవదారు పలకలు ఉన్నాయి. ఓకే, అడుగు నుండి పైకప్పు వరకు కూడా దేవదారు పలక అంటే లోపలి గోడలు అడుగు పైకప్పు అంతా కూడా దేవదారే. అంటే అర్థం చెప్పాలంటే సొలొమోను మందిరము దేవదారు పలకలతోనే ఆయన కట్టించాడు. అంటే దేవుని మందిరము దేవదారు మందిరం అని చెప్పచ్చు. కానీ దేవదారు చెట్టు దేవదారు పలక దేని సాదృశ్యం అంటే మందిర నిర్మాణానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఆత్మీయ జీవితంలో దేవుడు మనలను రక్షించుకొని 2 మందిరాలుగా చేశాడు. మొదటి మందిరం ఏంటంటే మన శరీరమే. 1 కొరింథీ 3:16లో దేవుడు మనం రక్షించుకొని తన ఆత్మను మనలోనికి పంపించి మన దేహాన్ని ఆలయంగా చేశాడు, పరిశుద్ధాత్మకు నిలయంగా చేశాడు. ఇది మొట్టమొదటి మందిరము, నంబర్ 1. రెండవ మందిరము కార్పొరేట్ బాడీ అంటే ఇది సార్వత్రిక సంఘము. ఎఫెసీ రాసిన పత్రిక 2:22 వచనములో మనము దేవుని ఆత్మ ద్వారా ఆయన మందిరముగా కట్టబడుతున్నాము, ఆలయంగా కట్టబడుతున్నాము. ఇది సార్వత్రిక సంఘము. కాబట్టి మొట్టమొదటిగా ప్రతి విశ్వాసి, రక్షించబడిన విశ్వాసి ఒక ఆలయము, మందిరము. కానీ సొలొమోను మందిరం కట్టించేటప్పుడు దేవదారు పలకలతో మొత్తం కట్టాడు. కాబట్టి ఈ దేవదారు పలకలు దేవుని మందిర నిర్మాణంలో వాడబడుతూ వచ్చాయి. ఇప్పుడు మన జీవితంలో దేవుడు మనం రక్షించుకొని మనను ఆలయంగా, మందిరంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఒకప్పుడు మనము లోకంలో జీవించాం, పాపంలో జీవించాం, దురస్తులో జీవించాం. వాగ్దానాలు లేవు, నిబంధనలు లేవు. నరకపాత్రలో మనలను యేసుక్రీస్తు కనికరించి ప్రేమించి తన ప్రాణాన్ని మనకు అర్పించి శిరలో రక్తం ద్వారా విమోచించి పరిశుద్ధ ఆత్మను మనలోనికి పంపించి మన పాపంతో పతనమైన మన దేహాన్ని
రక్షించాడు. రక్షింపబడకు గమనించండి, ప్రతి వ్యక్తి కూడా 3 భాగాలుగా ఉంటాడు. శరీరము, ఆత్మ, ప్రాణం కదా, బాడీ, సోల్ అండ్ స్పిరిట్. రక్షింపబడక ముందు చూడండి, మన శరీరము డిఫైల్డ్ బాడీ, అంటే పాపంతో మలినమైన శరీరము. డిఫైల్డ్ బాడీ, మన శరీరము పాపంతో మలినపరచబడిన దేహం. రెండవది మన సోల్, డార్క్ అండ్ సోల్, అంటే చీకటి వెలుగు లేకుండా చీకటిలో ఉన్న ప్రాణము. నంబర్ 2. మూడవది మన ఆత్మ, డెడ్, చనిపోయిన ఆత్మ. గమనించండి, మనం ప్రాణము, శరీరము, ఆత్మ 3 ఉన్నాయి మనలో. రక్షింపబడకముందు మన దేహము మలినపరచబడిన దేహం, మన ప్రాణము చీకటిలో ఉన్న ప్రాణము, అంటే అంధకారంలో ఉన్న ప్రాణము. మూడవది మన ఆత్మ చనిపోయింది. రక్షణ పొందిన తర్వాత దేవుడు 3 మార్చాడు. ఎలా మార్చాడు? ఇప్పుడు మన సోల్, అంటే మన చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించి, అవర్ సోల్ ఈజ్ ఎన్లైటెన్ ఇంగ్లీష్లో, అంటే వెలిగించబడిన మన ప్రాణము, సోల్. మూడవది విమోచింపబడిన ఆత్మ. ఇప్పుడు మన ఆత్మను, చనిపోయిన ఆత్మను క్వికెన్ చేశాడు, సజీవంగా చేశాడు, విమోచించాడు. డిఫైల్డ్ బాడీ, ఈ దేహాన్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధాత్మ మనలోని పంపించి ఒక ఆలయము, మందిరము. గమనించండి, ప్రతి ఒక్క విశ్వాసి కూడా మొబైల్ టెంపుల్, ప్రతి ఒక్క విశ్వాసి వ్యక్తిగత దేవాలయము. ఎక్కడ పోతున్నా ఆ వ్యక్తి దేవాలయమే, ఎక్కడ అడుగు పెడితే దేవాలయమే. రోడ్లో నడుస్తుంటే నువ్వు దేవుని దేవాలయం, నువ్వు ఇంట్లో ఉంటే దేవుని దేవాలయం, నువ్వు షాపింగ్ కాంప్లెక్స్లో ఉంటే దేవుని దేవాలయం, నువ్వు ఎక్కడున్నా దేవుని దేవాలయం. ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలా. ఈ అవయాలు ఉన్నాయి ఈ దేవాలయంలో. ఈ దేహంలో ఎన్నో అవయాలు ఉన్నాయి. కన్ను ఉంది, ముక్కు ఉంది, చెవి ఉంది, కాలు, చేతులు, ఇవన్నీ ఉన్నాయి. ఈ చేతుల ద్వారా, ఈ కాళ్ళ ద్వారా, మన కంటి ద్వారా, మన చూపు ద్వారా, మన వినికిడి ద్వారా, నోటి ద్వారా దేవుని మహిమపరచబడుతున్నామా? ఇది దేవుని ఆలయం. కానీ మన అవయవములు మన ఇష్టానుసారంగా వాడుకోవడానికి లేదు. మన సొత్తు కాదు. గమనించండి, వీ హ్యావ్ నో రైట్ వన్స్ యు ఆర్ బోర్న్ అగైన్. రక్షణ పొందిన వ్యక్తికి ఏ హక్కు లేదు, ఏ రైట్ లేదు. మన యజమానుడు యేసుక్రీస్తు వారు, మన దేహమంతా కూడా ఆయనది. ప్రతి అవయవం కూడా ఆయన కొన్నాడు. విలువ పెట్టి కొనబడిన ప్రజలు మనం. నీ దేహాన్ని కొన్నాడు. దేహం నీది కాదు నిష్ఠాన్ని వాడుకోవడానికి. మనం కలిగిన కన్ను మనది కాదు, మన నోరు మనది కాదు, మన చేతులు మనవి కావు. ఈ దేవాలయం ఇది. ఈ దేవాలయం ఎలా వాడుకుంటున్నావు? వారవంతుని దేహాన్ని, నీ అవయాలు ఎలా వాడుకుంటున్నావు? దేని కొరకే వాడుతున్న నీ అవయాలు? కానీ ప్రభు కోరేదంటే వ్యక్తిగతమైన ఈ దేవాలయము ఎలా మనం కాపాడుకుంటున్నాం? పరిశుద్ధాత్మకు నీలమైన ఈ దేహాన్ని మన ఇష్టానుసారం వాడుకుంటున్నావా? మీ దేహములతో దేవునిని మహిమపరుస్తున్నావా? ఇది మొట్టమొదటిగా వ్యక్తిగత దేవాలయం. రెండవదిగా సార్వత్రిక సంఘానికి సాదృశ్యము దేవాలయం ఏంటంటే ఆత్మ సంబంధమైన మందిరము. 1 పేతురు 2:5 సజీవ రాళ్ళుగా దేవుడు ఒక్కొక్క రాయిని జత చేసి ఒక మందిరాన్ని కడుతున్నాడు. ఇది అదృశ్యమైన దేవాలయము, ఇది కనిపించని దేవాలయం. దేవుడు ఆయా స్థలాల నుంచి విశ్వాసం సమకూర్చుకొని మందిరంగా కడుతున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మందిరం కట్టబడతా ఉంది. పరిశుద్ధాత్మని బాప్తిస్మములో రక్షణ పొందిన వ్యక్తిని దేవుడు సమకూర్చుంటున్నాడు. ఆ మందిరంలో మనం ఉన్నాం. ఇది సార్వత్రిక సంఘానికి సాదృశ్యమైన ఈ దేవాలయం మనం ఉన్నాం. దేవుని మందిరంగా కట్టబడుతున్నాం. కానీ దేవుని మందిరంలో కట్టబడుతున్నప్పుడు దేవుని మందిరము, దేవుని సంఘములోని డిసిప్లిన్లో మనం ఉన్నామా? పౌలు తిమోతికి రాస్తూ అంటాడట, జీవుల దేవుని సంఘములో ప్రజలు ఎలాగా వ్యవహరించాలో చెప్పమంటాడు. అంటే ఈ పరిశుద్ధ సంఘములో మనం అవయవంగా చేయబడ్డాం. ప్రతి ఒక్కరు కూడా ఆ సంఘములో ఉన్నాం. కాబట్టి సంఘ క్రమంలో మనం దేవాలయంగా కట్టబడుతున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా మనం కట్టబడుతున్నాం. అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముని ద్వారా కట్టబడే మనము పరిశుద్ధాత్మునికి లోబడుతున్నామా? మనం కట్టేది పరిశుద్ధాత్మ. జకర్య గ్రంథం 4 అధ్యాయంలో ఆవిడ జెరుబ్బాబెలు గురించి రాయబడింది. ఆ అధ్యాయం జెరుబ్బాబెలు ఎవరంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు.
సో జెరుబ్బాబెలు ఆ రోజుల్లో అంటే ఎజ్రా కాలంలో బబులోను దేశం నుండి యెహోషువ ప్రధాన యాజకుడు, తర్వాత జెరుబ్బాబెలు గవర్నర్గా 42,320 మంది బబులోను దేశం నుండి 70 సంవత్సరాల తర్వాత కోరెషు ఉత్తర్వు జారీ చేసిన తర్వాత యెరూషలేముకి వచ్చారు. మందిరం ఏర్పాటు చేశారు, పునాది వేసి కట్టారు. కాబట్టి నేను ఉద్దేశించి రాయబడిన జెకర్యా 4వ అధ్యాయంలో జెరుబ్బాబెలు మందిరానికి పునాది వేశాడు, తర్వాత రాయి మీద రాయి కడుతున్నాడంట. కాబట్టి ప్రజలు కేకలు వేస్తున్నప్పుడు కృపకలుగాక అన్నప్పుడు చివరి రాయి పెట్టాడు జెరుబ్బాబెలు, మందిర సమాప్తి చేయబడింది. కాబట్టి తలం ఏంటంటే ప్రతి విశ్వాసి దేవుని మందిరములో సజీవురాలుగా చేయబడుతున్నాం. ఎలా చేయబడుతున్నాం? పరిశుద్ధాత్మని కార్యం ద్వారా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని కడుతున్నాడు. కాబట్టి సంఘాన్ని కట్టేటప్పుడు పరిశుద్ధాత్మను లోబడినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో కార్యం చేసి ఆయన స్వరూపులను తీసుకొచ్చేవాడు ఉన్నాడు. ఆయన మందిరకు అనులోనికి పరిశుద్ధాత్మ దేవుడు మార్చినాడు. ఇది అదృశ్యమైన దేవుని సంఘము, పరిశుద్ధమైన దేవాలయం. కానీ 2 విధాలుగా మనం కట్టబడుతున్నాం. సొలొమోను మందిరము దేవదారు మయం అని చూసాము. లోపల 4 గోడలు, అడుగు పైకంత దేవదారం, అంటే దేవుని మందిరానికి సాదృశ్యంగా దేవదారు పలకలు. ఆత్మీయ జీవితంలో మనం దేవుని మందిరం కట్టబడుతున్నాం. మొట్టమొదటిగా వ్యక్తిగతంగా దేవుని మందిరంగా చేశాడు, ఆలయంగా చేసుకున్నాడు. రెండవది ఆయన పరిశుద్ధ మందిరములో సారథ సంఘం శరీరములో మనం ఉన్నాం. మనం ఎలా జీవిస్తుంటున్నాం? ఆయన శరీరములో అవయములుగా ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్మని ద్వారా మనం కట్టబడుతున్నాం. పరిశుద్ధాత్ముడు కట్టున్నారంటే ఆయనకు లోబడుతున్నామా? ఎందరో ఆత్మచేత నడిపించబడుదురు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఆయన స్వరూపంలోనికి పరిశుద్ధాత్ముడు మనం తీసుకొస్తా ఉంటున్నాడు. అంటే దేవుని మందిరములో మనకు ఎప్పుడు కట్టబడతామంటే పరిశుద్ధాత్మనికి లోబడినప్పుడు, పరిశుద్ధాత్మని కార్యం ద్వారా ఆయన స్వరూప్యములోనికి, ఆయన యొక్క పోలికలోనికి తీసుకురాబడుతున్నాం. ఓ రోజు సంఘము పూర్తవుతుంది. మధ్యాకాశంలో ప్రభు వచ్చినప్పుడు సంఘం భూలోకం నుండి ఎత్తబడేదిగా ఉంది. కానీ సారాంశం అంతా ఒకటి ఏంటంటే దేవదారు పలకలు దేవుని మందిర నిర్మాణానికి సొలొమోను వాడాడు. అంటే ఇది ఏం సాదృశ్యం అంటే దేవుని మందిరానికి సాదృశ్యంగా దేవదారు పలకలు. మనం కూడా దేవదారు వృక్షాలతో పోల్చబడ్డాం. కాబట్టి దేవుని మందిర నిర్మాణంలో మనం వాడబడుతున్నామా? వ్యక్తిగతమైన మందిర నిర్మాణంలో మనం ఉన్నాం. మన ఆత్మీయ జీవితాలు కాపాడుకుంటూ, పరిశుద్ధంగా కాపాడుకుంటూ, రక్షణ కాపాడుకుంటూ, రెండవదిగా దేవుని సంఘ శరీరంలో మనం ఉన్నాం. మనము ఆయన స్వరూపంలోనికి వస్తున్నామా? పరిశుద్ధాత్మ ద్వారా. దేవుడు మనం జరిగించే ప్రతి కార్యం కూడా పరిశుద్ధాత్మని కార్యం. ఆయనకు లోబడినప్పుడు ఆయన మన ద్వారా తన కార్యం ఆయన కొనసాగించేవాడుగా ఉంటాడు. ఇది రెండవ విషయం. మందిర నిర్మాణంలో దేవదారు పలకలు ఎలా ఉంటున్నాయో అలాగే దేవుని మనల్ని కూడా మందిరంగా మనం కట్టబడుతున్నాము. నెంబర్ 2. రండి 3 చూద్దాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 5-6 వచనం చదువుదాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 5-6 వచనాలు. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంత రమ్యమైనవి, వాగుల వలె వ్యాపించినవి, నదీ తీరమందరి తోటల వలను, యెహోవా నాటిన అగురు చెట్ల వలను, నీళ్ళ యొద్దనున్న దేవదారు వృక్షం వలను అవి ఉన్నవి. ఇక్కడ 24వ అధ్యాయంలో బిలాము ఆత్మ ద్వారా ఆత్మ ఆవేశం కలిగి ఉపమారీతిగా మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? 24వ అధ్యాయం 5-6 వచనాల్లో యాకోబు గుడారాలు, ఇశ్రాయేలు నివాస స్థలాలు. ఈ గుడారాలు ఇశ్రాయేలు నివసించే ఈ స్థలాలన్నీ కూడా కొన్నిటితో పోల్చాడు. ఏంటి పోల్క? ఎంతో రమ్యమైనవి, ఎంతో బ్యూటిఫుల్ అంట, చాలా రమ్యమైన అందమైనవి అంట. ఎందుకు అమరమైనవంటే మొట్టమొదటిగా 6వ వచనంలో అది వాగుల వలె వ్యాపించిన, వాగులు అంటే వ్యాలీస్, ఇది లోయ అని అర్థం. కొన్ని లోయలు, కాశ్మీర్ వ్యాలీ నేను వెళ్ళాను చాలా కాలం కిందట, బ్యూటిఫుల్ వ్యాలీ అది. వ్యాలీస్, కొన్ని లోయలు చాలా అందంగా ఉంటాయి. అక్కడ పుష్పాలు, చెట్లు, కదా నీరు, సెలయేరు ప్రవహిస్తున్నప్పుడు బ్యూటిఫుల్ వ్యాలీస్ ఉంటాయి. కాబట్టి బిలాం ఇక్కడ యాకోబు నివసించే, ఇశ్రాయేలు నివసించే గుడాలను జ్ఞాపం చేసుకుంటూ
పోలుస్తుంటున్నాడు. దేనికి పోల్చాడు? వాగులు అంటే వ్యాలీస్, అందమైన ఒక వాగుల వలె పోల్చాడు. రెండోది చూడండి, నదీ తీరమందలి తోటల వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ళ యొద్ద ఉన్న దేవదారు వృక్షం వలనే అవి ఉన్నవి. సో వ్యాలీస్ అండ్ గార్డెన్స్తో పోల్చాడు. దేన్ని పోల్చాడు? యాకోబు గుడారాలు, లేకపోతే ఇశ్రాయేలు యొక్క నివాస స్థలాలు, వీటితో పోల్చాడు. ఏంటి యాకోబు గుడారంలో ఇశ్రాయేలు యొక్క నివాస స్థలాలు ఎందుకు? ఏం ప్రత్యేకత ఉంది? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు కదా, అరణ్య మార్గంలో వెళ్తున్నారు కదా. సో వారి ముందు పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం ఉంటూ వెళ్తూ వచ్చాడు. దేవుడు షెకినా మేఘము వారి ముందు ఉంటూ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యం వెళ్తున్నారు. వారు నివసించడానికి ఇల్లు కట్టుకున్నారా? చెప్పండి, ఇల్లు కట్టుకున్నారా? మంచి ఇల్లు కట్టుకున్నారా? ప్యాలెస్లు కట్టించుకున్నారా? లేదు. ఏంటంటే వారు నివసించే ఇల్లు గుడారాలు, ఏంటి టెంట్స్. ఆ ముందు టెంట్ వేశారు కదా, చూసారా? ముందు టెంట్, దీన్ని షామేన్ అంటారు, అప్పుడు వాళ్ళు టెంట్ అంటారు. ఓకే, మీరు సంఖ్యాకాండం చూసినప్పుడు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఆలోచిద్దాం. సంఖ్యాకాండం చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణ పద్ధతి అక్కడ ఉంది. ఎలా ప్రయాణించారో, వారి నివాసాలు గుడారాలు ఎక్కడెక్కడ వేసుకోవాలో క్రమంగా దేవుడు బయలుపరిచాడు. అది గమనించండి. మొట్టమొదటిగా వారి ప్రయాణ పద్ధతిలో దేవుని యొక్క గుడారం, ప్రత్యక్ష గుడారము వారి మధ్య ఉంటుంది, సెంటర్లో ఉంటుంది. ఏంటది? దేవుడు నివసించే స్థలం ఏంటది? ప్రత్యక్ష గుడారం. అరణ్యమున మోషే సీనాయి కొండ మీద ఇచ్చిన దర్శనాన్ని బట్టి ఏం చేశాడు? ఒక గుడారం ఏర్పాటు చేసి, ఇదే ప్రత్యక్ష గుడారం, టెబర్నకిల్ అంటారు. అది మధ్యలో దేవుడి నివాస స్థలం ఉంటుంది. ఈ నెంబర్ 1. తర్వాత ఈ ప్రత్యక్ష గుడారం చుట్టూ లేవీల గుడారాలు ఉంటాయి. లేవీలు, దాని చుట్టూ ఎవరు ఉంటారు? లేవీలు తెలుసు కదా, లేవీ గోత్రంలోని వారు ఉంటారు. ఇది దాని తర్వాత లేవీ గోత్రం తర్వాత ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలు, ఒక్కొక్క దిక్కున 3 గోత్రాలు. ఉత్తరాన 3 గోత్రాలు, తర్వాత పడమరన 3 గోత్రాలు, తూర్పు దక్షిణాన 3 గోత్రాలు. కాబట్టి 12 గోత్రాలు. మొట్టమొదటి ప్రత్యక్ష గుడారం ఉంటుంది, దాని చుట్టూ లేవీల గుడారాలు ఉంటాయి, దాని చుట్టూ ఏముంటాయి? ఇశ్రాయేలు 12 గోత్రాలు ఉంటాయి. ఓకే, ఇట్లాగనే వారు మేఘం ఎత్తబడినప్పుడు ఏమవుతారు? వారంతా గుడాలన్నీ కూడా తీసేసి ప్రయాణిస్తూ పోతుంటారు. ఇదే ఆర్డర్లో పోవాలి వాళ్ళు. వారి నివాసాలు గుడాలు అన్నీ కూడా ఒక లైన్లో వెళ్తాయి. ఎక్కడ ఎవరు ఈ గోత్రం నుంచి ఆ గోత్రానికి, అక్కడి నుంచి ఇక్కడ పోవడానికి లాభం లేదు. దేవుని గుడారం మధ్యలో ఉండాలా, దాని చుట్టూ లేవీలు ఉంటారు, దాని చుట్టూ 12 గోత్రాలు గుడాలు ఉంటాయి. వారు గుడాలు వేసినప్పుడు అట్లే వేసుకోవాలి, అదే డైరెక్షన్స్లో వేసుకోవాలి. తీసుకున్నప్పుడు అదే తీసుకొని అట్లాగా పోతూ ఉంటారు. ఓకే, ఇప్పుడు వీరు గుడారంలో పోతున్నప్పుడు ఆ గుడారంలో ఏంటి ప్రత్యేకత? ఎందుకు ఈ బిలాము యాకోబు గుడారాలు, ఇశ్రాయేలు నివాస స్థలములు ఎంత రమ్యమైనవి, ఎంత అందమైనవి చెప్పి ఆయన ఆకర్షించబడ్డాడు? చెప్పండి, ఎందుకు? దానికి ఏం ప్రత్యేకత ఏంటి? వారు వేసుకున్న గుడారాలు ఏం ప్రత్యేకత ఉంది? అవి నల్లగా ఉంటాయి కదా. వారు వెళ్ళేది అరణ్య ప్రాంతంలో, డస్ట్ పట్టి ఉంటాయి, కొన్ని చిరిగిపోయి ఉంటాయి గుడారాలు, చిరిగిపోయి ఉంటాయి, నల్లగా అయిపోయి ఉండొచ్చు, మాసిపోయి ఉండొచ్చు కదా. అటువంటిప్పుడు ఏమి ప్రత్యేకత? ఆ గుడారాలు ఏముంది? ఇది మీరు ఆలోచించాలా. ఇప్పుడు ఇందాక ఎవరు చెప్పారు? చెప్పగలరా? ఎందుకంత ఆకర్షించబడ్డాడు? ఎందుకు వాటిని దేవదారు వృక్షాలు పోల్చాడు ఆ గుడారాల్ని? ఇప్పుడు ఈ గుడారాల ప్రత్యేకత ఏంటంటే, చెప్పండి, క్లూ ఇచ్చాను మీకు, గుర్తుపట్టలేదు. ఆ గుడారాల మధ్యలో దేవుని గుడారం ఉంది. దట్ ఈస్ కాల్డ్ ద ఫేస్ వాల్యూ. ఆ గుడారాలకు ప్రత్యేకత లేదు, ఆ గుడారాలకు వాల్యూ లేదు, విలువ లేదు. కానీ విలువ ఎక్కడొచ్చిందంటే వారి మధ్యలో ఏముందంట? దేవుని నివాసం ఉంది. దేవుని నివాసం ఉన్న కారణాన ఆ ఇంటికి, ఆ గుడారానికి విలువ వచ్చింది. నువ్వు ప్యాలెస్ కట్టుకోవచ్చు, కోట్ల అమ్మాని ప్యాలెస్ మనకు తెలుసు, కోట్ల రూపాయలు. అందులో ఎవరున్నారు? ఎవరు లేరు? యేసువారు లేడు. నీ పూరి గుడిసె ఉండొచ్చు నీకు కదా, పూరి గుడిసె ఎక్కడో ఉంది, ఒక మారుమూల కట్టుకున్నావు. నీ ఇంట్లో దేవుడు ఉంటే ఆ పూరి గుడిసెకు వాల్యూ ఉంది, కానీ దానికి వాల్యూ లేదు.
నువ్వు ప్యాలెస్ కట్టించుకోవచ్చు కదా, ఆ ఇంట్లో చక్కటాక ఎన్నో రకాలైన పరికరాలు పెట్టుకోవచ్చు కదా, మొత్తం ఏసీ చేసుకోవచ్చు కదా, హోమ్ థియేటర్ పెట్టుకోవచ్చు, ఎన్నెన్నో ఉన్నాయి వచ్చేస్తాయి కదా. కానీ ఇంట్లో దేవుడు లేకపోతే, యేసుప్రభువు లేకపోతే ఆ ఇంటికి వాల్యూ లేదు. ఈ గుడారాల్లో ఏమీ లేదు, ప్రత్యేకత లేదు. టెంట్లు అవి మాసిపోయినాయి, తర్వాత కొన్ని చిరిగిపోయినాయి, నల్లవి అయిపోయినాయి. కాబట్టి ఈ గుడారాలు చూస్తున్నాడు బిలాము, పరవశుడైపోయాడు. ఆ గుడారముల మధ్యలో ఉన్న దేవుని ప్రత్యక్షమైన గుడారం ట్యాబర్నకిల్ వారి మధ్య ఉంది కాబట్టి వాటిని బట్టి ఈ గుడారాలు ప్రత్యేకించబడ్డాయి, విలువైనవిగా చేయబడి ఆ వ్యక్తి పరవశుడైపోయి పోలుస్తున్నాడు. నదీ తీరమున దేవదారు వృక్షాల వలె అందంగా ఉన్నని చెప్పి దాన్ని వివరిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, దేవుని నివాసం నీలో నీ మధ్యలో ఉందా? నీ కుటుంబంలో యేసుక్రీస్తు ప్రథమ స్థానం వహిస్తుంటున్నాడా? యేసుక్రీస్తు వారికి ప్రీ ఎమినెన్స్ నువ్వు ఇస్తుంటున్నావా? యేసుక్రీస్తు వారి నీ గృహంలో, నీ ఇంటిలో, నీ కుటుంబంలో కాపరిగా ఉన్నాడా? ఆయన లీడర్గా ఉన్నాడా? ఆయన శిరస్వత కింద ఉన్నావా? ఆయన ప్రభుత్వం కిందకున్నావా? నీ కుటుంబంలో యేసుక్రీస్తు వారు అత్యున్నత సింహాసనుడుగా ఉన్నాడా? లేకుంటే పక్కన పెట్టేసావా? నీ గుడారంలో ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉందా? నీ గుడారం ఇంటిలో వ్యక్తిగతమైన దేవుని వాక్య ధ్యానం ఉందా? నీ ఇంటిలో ప్రార్థన ఉందా? నీ ఇంట్లో సాక్ష్యం ఉందా? నీ ఇంట్లో ఏముంది? దేవుని ప్రోత్సాహం ఇవ్వకపోతే ఎంత ప్యాలెస్ కట్టించుకున్నా అది అందమైనది కాదు, దానికి వాల్యూ లేదు, నో వాల్యూ. నీ ఇంటిలో ఏమి లేకపోయినా క్రీస్తును కలిగి ఉంటే అది విలువైన గుడారం, అందమైన గుడారం, ప్రభు సంతోషించే గుడారం. అది దేవుడు భక్సింగ్ గారు బుక్లో రాస్తాడు. ఒక చోట వెళ్తూ ఉన్నాడు, పెద్ద పెద్ద ప్యాలెసెస్ ఉన్నాయి, తను ఎక్కడ ఉండడానికి ఇష్టపడట్లే. వెళ్తుంటే దూరన మారుమూలన చిన్న గుడిసె చూశాడు. ఆ దగ్గర పోతున్నప్పుడు ఇంట్లో నుంచి చక్కటి పాటలు బయటకు వస్తున్నాయంట. ఆకర్షించబడ్డాడు, ఇంటికి వెళ్ళాడు, నాక్ చేశాడు. కెన్ ఐ కమ్ ఇన్ అంటే రండి అన్నారు. లోపల పోయి కూర్చున్నాడు. ఏమి లేదు ఇంటిలో, నథింగ్. కింద కూర్చున్న చాపలో కూర్చున్నారు కొంతమంది, అక్కడ చిన్నపిల్లలతో కూర్చొని కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు, చక్కటి పాటలు పాడి వాక్యం ధ్యానిస్తుంటున్నారు. భక్సింగ్ గారు వెళ్ళి సంతోషించాడు. ఒక ప్యాలెస్లో ఉన్నంతగా సంతోషించాడు. ఆ ఇంట్లో ఏమీ లేదు, కానీ క్రీస్తు ఉంటున్నాడు. నీ గుడారంలో అన్నీ ఉన్నాయి, కానీ క్రీస్తు లేకపోతే, ప్రోత్సాహం లేకపోతే నీ గుడారానికి విలువ లేదు. నువ్వు ఎంత బిల్డింగ్ కట్టించుకున్నా, దానికి ఎంత ప్రయాసపడినా, ఆకర్షణీయంగా లోకాన్ని చూపించినా, నీ డెడికేషన్ ఇల్లు చాలా గొప్పగా నువ్వు చేసుకొని ఉండొచ్చు, ఇంటిలో యేసుక్రీస్తు వారికి ప్రోత్సాహం లేకపోతే, ప్రత్యక్ష గుడారం నీ ఇంట్లో లేకపోతే, దేవుని ప్రత్యక్షత నీలో లేకపోతే, నీ ఇంట్లో లేకపోతే నువ్వు ఎంత కట్టుకున్నా వేస్టే. కానీ మూడోది ఇక్కడ గుడారములో, ఆ గుడారం ఎందుకు విలువైనాయంటే వాటి మధ్య దేవుడు నివసించే స్థలం ఉంది, ప్రత్యక్ష గుడారం. కానీ ఈనాడు ఆత్మీయ జీవితంలో నీ గృహం ఎట్లా ఉంది, నీ కుటుంబం ఎలా ఉంది, వ్యక్తిగతంగా నీ జీవితంలో క్రీస్తును కలిగి ఉన్నావా, ప్రోత్సాహం ఇస్తుంటున్నావా, పరిశీలించుకుంది. ఇది మూడవ విషయం. నాలుగోది రండి, కీర్తన 29, Psalm 29. Psalm 29, కీర్తన 29 అంటే మనకు గుర్తు రావాలా? చెప్పండి, ఏం చాప్టర్ అది? కీర్తన 29 అంటే ఏం గుర్తు రావాలి మనకు? దేవుని స్వరం. అది దేవుని స్వరం, గాడ్స్ వాయిస్ కదా. దేవుని స్వరము నాలుగు విధాలుగా పోల్చబడింది. మొట్టమొదటిగా దేవుని స్వరం అంట లెబనోను దేవదారు వృక్షాలను విరుచును. ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ బ్రేక్ ఇట్, విరుస్తుంది, బ్రేక్ ఇట్. దేవుని స్వరం విరిచే స్వరం. నెంబర్ 2, ఆగు, తొందరపడకండి. దేవుని స్వరము రెండవది కదిలిస్తుంది. ఏంటది? కాదేశ్ అరణ్యాన్ని, దట్టమైన అరణ్యము కాదేశ్, ఆ కాదేశ్ అరణ్యాన్ని కదిలిస్తుంది దేవుని స్వరం. మూడవది దేవుని స్వరము ఇట్ డివైడ్స్ ద ఫ్లేమ్స్, అగ్ని జ్వాలలను విడదీసే దేవుని స్వరం. నాలుగవది లేళ్లను ఈయన చేసే స్వరం. 4 విషయాలు రాయబడ్డాయి. చూడండి, చదువుదాం ఇప్పుడు. ఏంటి దేవుని స్వరం? ఇక్కడ 29వ అధ్యాయం కీర్తన 29, 4వ 5వ వచనం చదువుదాం. 4, 5 కలిసి చదువుదాం.
యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం కలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుసును, లెబనోను దేవదారు వృక్షములను విరుసును. ఈ వృక్షాలు లెబనోను పర్వతం మీద ఉన్నాయి, ఆ పర్వతం దేవదారు వృక్షాలు ఉన్నాయి. అసలు లెబనోను పర్వతమే ఎవరు ఏది కూడా కదల్చదు అది, ఎందుకంటే బలమైన గొప్ప పర్వతం అది, స్టర్డీ మౌంటైన్ అంటారు. ఆ పర్వతం దేవదారు వృక్షాలు నిటారుగా చాలా టాల్గా ఉంటాయి, ఎత్తైన చెట్లు ఇవి. బలమైన చెట్లు గాలికి ఊగి ఊగి కింద వేర్లు లోపలికి పోతాయి. ఎంత లోపలికి పోతాయో అంత గట్టిగా ఉంటుంది చెట్టు ఇది. దేవదారు వృక్షాన్ని ఎవరు విరవలేరు, చాలా హార్డ్ వుడ్, చాలా హార్డ్ ట్రీ అది, బలమైన చాలా దిట్టమైన చెట్టు అది. ఇటువంటి దేవదారు చెట్టు అంట ఏమవుతుందంట, దేవుని స్వరానికి ఏమవుతుందంట, అంటే అది బ్రేక్ అయిపోతూ ఉంది, విరగొట్టబడుతూ ఉంది. బలమైన చెట్టు ఏది విరవలేదు దాన్ని, కానీ ఇటువంటి విరవలేని ఈ చెట్టును దేవుని స్వరం వినగానే అది విరగొట్టబడుతూ ఉంది. ఆత్మీయ జీవితంలో నువ్వు విరగొట్టబడుతున్నావా? దేవుని స్వరం నిన్ను కదిలిస్తుందా? దేవుని వాక్యం వింటున్నావు, ఓరెంబడి వారు దేవుని మందిరానికి వస్తున్నావు, ట్రెడిషనల్గా సాంప్రదాయంగా ఆదివారం మందిరానికి రావాలా, ఇంట్లో ఉంటే ఏమవుతుందో కదా, ఇంట్లో ఉండి దేవుడు ఏం చేస్తాడు అని కొంతమంది వస్తారు, కొన్ని టైంపాస్కి వస్తారు. కొన్ని సంఘాల్లో ప్రతి ఆదివారం భోజనాలు ఉంటే కొంత భోజనాలకు వస్తారు కదా, కొంతమంది స్పీకర్ చూడడానికి వస్తారు, కొంతమంది రిలేషన్స్ కలుసుకోవడానికి వస్తారు, కొన్ని పెళ్లి చూపులకు వస్తారు. ఇవన్నీ కూడా మన మందిరం జరుగుతూ ఉన్నాయి. ఎందుకు వస్తున్నారు దేవుని మందిరానికి? కానీ దేవుని మందిరంలో ఏముంటుంది? దేవుని స్వరం ఉంటుంది, దేవుడు మాట్లాడతాడు. ఆ స్వరం నిన్ను కదిలిస్తుందా? ఆ స్వరం నిన్ను విరగొడుతుందా? విరిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలులు. అటువంటి దేవుడు కోరుకుంటున్నాడు. చదివిన ఒక మాట 66:2 ఎవడు దీనుడై విరిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచుండును అటివాన్ని నేను దృష్టించుతున్నాను. కాబట్టి ఈ సందర్భంలో దేవుని స్వరము నీకు వినిపిస్తూ ఉంది. దేవుని వాక్యం చదువుకుంటున్నావు, అది రొగ్గగొడుతుందా? నీ జీవితాన్ని కదిలిస్తుందా? నీ జీవితంలో ఏదైనా కార్యం చేస్తుందా? దేవుని వాక్యాన్ని ప్రతిస్పందిస్తున్నావా? ఒక విని మామూలు అని చెప్పి వెళ్ళిపోతున్నావా? మామూలుగా ఆరాధించి వెళ్ళిపోతున్నావు. బలలో కూడా యోగ్యంగా పాలు పొందకపోతే ఏమవుతుందని చెప్పి కొంతమంది సాంప్రదాయంగా పొంది వెళ్ళిపోతున్న ఇంటికి జీవితంలో మార్పు రాదు. నువ్వు ఎప్పుడు కదిలించబడతావు? నీ జీవితంలో ఎప్పుడు మార్పు జరుగుతుంది? నీ జీవితంలో ఎప్పుడు దేవుని స్వరూపంలోకి వస్తావు? దేవుని ఎప్పుడు నిన్ను మారుస్తాడు? నీ జీవితం చాలా ఏళ్ళ నుంచి నీ జీవితంలో అలాగే ఆగిపోయించినావు, ఎదగలేక, దేవుని కొరకే ఫలాలు ఇవ్వకుండా, గుడ్డుబారిన జీవితాలు కలిగి, దేవుని వాక్యాన్ని లోబడకుండా, చచ్చిన స్థితిలో, నష్టపోయిన స్థితిలో, ఓడిపోయిన జీవితం ఎంతకాలం ఉంటాను? దేవుని స్వరం నేను కదిలిస్తున్నప్పుడు, దేవుని స్వరం నేను రొగ్గొడుతుంటున్నప్పుడు దేవుని వాక్యానికి లోబడు. అయ్యా నువ్వు దేవుని స్వరం, అయ్యా నేను నాతో మాట్లాడుతున్నావు, నా జీవితాన్ని మార్చు, నాలో ఎన్నో రకాల పతనాలు ఉన్నాయి, ఎన్నో రకాల నష్టాలను కలిగి ఉన్నాయి, ఇంతవరకు ఎంతో నష్టపోయిన నేను, నా జీవితాన్ని మార్చయ్యా, నన్ను విరగొచ్చు, నీకు అదే ఇష్టమైన బలి కాబట్టి నా హృదయాన్ని నల్లగొడు. దేవదారు వృక్షాలు బలమైన వృక్షాలు దేవుని స్వరం వినగానే విరగొట్టబడుతున్నాయి. విరగొట్టబడుతున్నావా? నాతాను పౌలుతో వచ్చాడు దావీదు దగ్గరికి. దావీదు అప్పటికే పాపం చేశాడు బెత్షెబా విషయంలో. కొంతకాలం గడిచిపోయింది. ప్రవక్త వచ్చి ఒక కథ చెప్పాడు. కథ చెప్పినప్పుడు ఆ వ్యక్తి నువ్వే అన్నాడు. వెంటనే దావీదు నలగొట్టబడి, అయ్యో నేను పాపం చేశా. అందుకని 51వ కీర్తన రాస్తాడు కదా, నీ కృప చేత నన్ను కరుణించుము, నీ వాత్సల్యతను బట్టి నా పాపానికి క్షమించుము, నూతన హృదయం నాకు దయచేయ ప్రభువా, మరలా రక్షంతోషం నాకు పుట్టించు, నీ విరిచిన ఎముకలు హర్షించును గాక అని కీర్తన రాస్తాడు. విరిగిపోయినాడు దావీదు. ఆత్మీయ జీవితం దేవుని స్వరము, మనతో మాట్లాడే స్వరము, దేవుని మందిరంలో దేవుని స్వరం ఉంటుంది. అందుకే మందిరానికి రావాలి, ఇంట్లో కూర్చోడానికి కాదు. దేవుని స్వరము దేవుని మందిరంలో ఉంటుంది. ఆయన వాక్యం ద్వారా మాట్లాడేవాడు మనుషున్నాడు. దేవదారు వృక్షాలు బలమైన చెట్లు, బలమైన వృక్షాలు విరగవు, కానీ దేవుని స్వరానికి విరిగిపోతూ ఉన్నాయి. విరగొట్టబడుతున్నామా?
దేవుని వాక్యం మనం పనిచేస్తుందా? జీవితంలో మార్పు వస్తుందా? ఎంతకాలం రక్షణ పొంది అట్లాగనే కంటిన్యూ అయిపోతున్నాం? ఆత్మీయతలు ఎదుగుతున్నామా? దేవుని స్వరూపంలోకి వస్తుంటున్నామా? రక్షణ కొనసాగుతున్నామా? పరిశుద్ధులు జీవిస్తున్నాం? ఇవన్నీ కూడా మనం పరిశీలించుకోవాలి. ఏదో వచ్చిపోవడం కాదు ఇది. నేను ఎంతవరకు ఎదిగాను ఆత్మీయ జీవితంలో? దేవుని స్వరానికి నా జీవితం ఎంత ప్రతిస్పందించింది? హౌ డిడ్ ఐ రెస్పాండ్ టు ద వాయిస్ ఆఫ్ ద లార్డ్? దేవుని స్వరం మామూలు స్వరం కాదండి. దేవదారు వృక్షాలు ఇరగొట్టిన స్వరం, సౌలును మార్చిన స్వరం. మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. దేవుని స్వరం ఇక్కడ దేవదారు వృక్షాలు ఇరగొట్టే స్వరము అంటే హ్యూమిలిటీ, వీరిని హృదయం కలిగిన వారుగా జీవిస్తున్నామా పరీక్షించుకుందాం. చివరి ఒక మాట చూసుకుందాం. యోబు గ్రంథం 40 అధ్యాయం. యోబు గ్రంథము 40 అధ్యాయము 17 వచనం. బుక్ ఆఫ్ జోబ్ 40:17. కలిసి రోజు అందరూ కూడా దేవదారు చెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును. కొంత దీనికి వివరణ అవసరము. యోబు గ్రంథం అంతా కూడా 3 భాగాలు చేసుకోవచ్చు. యోబు గ్రంథం అంతా కూడా ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? యోబు గ్రంథంలో 42 అధ్యాయాలు, 3 భాగాలు ఉన్నాయి. మొదటి భాగము డైలమా అంటే సందిగ్ధావస్థ, మొదటి 2 అధ్యాయాలు. యోబుకి 7 మంది కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు, విస్తారమైన ఆస్తి ఊజు దేశంలో కదా. సడన్గా ఒకరోజు ఏమైందో తెలియదు, యోబుకి ఏం అర్థం కాలేం కదా. ఒక్కరోజే 7 మంది కుమారులు చనిపోయారు, 3 కుమార్తెలు చనిపోయారు. తనకున్న ఆస్తి, గొడ్లు, ఒంటెలు, గాడిదలు, గుర్రాలు ఏమేమి ఉన్నాయో అన్నీ ఒక్క దినం నాశనం అయిపోయింది, తుడిచివేయబడ్డాయి. యోబుకేం అర్థం కావట్లేదు. ఇది సైతానుకు యోబుకు మధ్య, సైతాను దేవుని మధ్య ఒక ఒప్పందం జరిగింది, అది తెలియదు యోబుకి కదా. అందుకని ఇట్స్ కాల్డ్ డైలమా, సందిగ్ధావస్థ, మొదటి 2 అధ్యాయాలు. తర్వాత 3వ అధ్యాయం నుండి 40 అధ్యాయం వరకు చూసినట్లయితే డైలాగ్ అంటే యోబు తన యోబుకు స్నేహితుల మధ్య క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ డైలాగ్ అంటారు. అంటే వీళ్ళు ప్రశ్న వేస్తే అని జవాబు, అట్లా 3 స్నేహితులు వచ్చారు, వీరి ప్రశ్నలు వారి జవాబులు అంతా రాయబడ్డాయి. ఫైనల్గా చివరి అధ్యాయంలో డెలివరెన్స్, దేవుడు యోబును తిరిగి ఏం చేస్తాడు? క్షేమస్థితిని సమకూర్చాడు. సో డైలమా, దెన్ డైలాగ్ అండ్ డెలివరెన్స్, ఇది మనం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రండి, ఇప్పుడు యోబు గ్రంథం మనం చదువుకున్న ఈ 40వ అధ్యాయంలో 4వ వచనం చదువుదాం. 44వ వచనంలో, చిత్తగించుము, నేను నీచుడను, నేను ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను, నా నోటి మీద నా చేతిని ఉంచుకొనను. కాబట్టి ఈ 40 అధ్యాయాలన్నిటి కూడా యోబు మాట్లాడుతూనే వచ్చాడు. కొన్ని పొరపాట్లు కూడా ఉన్నాయి యోబు మాటల్లో అని మనం చూడట్లేదు. ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే యోబు అంటున్నాడు, నేను ఇంకా మాట్లాడాను, నేను నీచుడను, తర్వాత నా నోటి మీద నా చేతిని ఉంచుకుంటాను, ఇంకా నేను మాట్లాడను అన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి యోబు మాట్లాడేంత వరకు దేవుడు సైలెంట్గా ఉన్నాడు, ఏం మాట్లాడలే కదా. ఈ అధ్యాయాలు ఎన్ని మాటలు కదా, ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ చాలా ఉన్నాయి. ఓకే, ఒక స్టేజ్ వచ్చింది యోబు గ్రంథంలో, యోబు విసిగిపోయాడు. ఇంకా నా నోటి మీద చేతులు ఉంచుకుంటా, చిత్తగించుము, నేను అసహ్యుడు, నీచను, నేను ఇంకా నోరెత్తను, నేను మాట్లాడను అన్నప్పుడు దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. చూడండి ఎట్లా మాట్లాడాడు. 6వ వచనం, అప్పుడు యెహోవా, ఎప్పుడు యోబు మాట చాలించిన తర్వాత, అప్పుడు యెహోవా సుడిగాల్లో నుండి ఇలాగూ యోబుతో వచ్చింది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క సంభాషణ ప్రారంభించబడింది. ఆయన ఒక జంతువుని తీసుకొని ఆ జంతువు ద్వారా ఒక ఆత్మీయ సత్యాన్ని నేర్పిస్తున్నాడు యోబుకు. రండి 15వ వచనంలో, నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచున్నావు కదా, ఎద్దు వలేది గడ్డిమేయును, దాని శక్తి దాని నడుములో ఉన్నది, దాని బలము దాని కడుపు నరములో ఉన్నది. ఇది నీటి గుర్రం అంటే ఇంకొక భాషలో హిప్పోపాటమస్. నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి, హిప్పోపాటమస్ చాలా భీకరమైన జంతువు, చాలా పెద్ద హెక్టిక్ బాడీ కలిగింది. అది మొత్తం అన్నీ విడిచేస్తుంది, అంత శక్తి దాని నడుములో ఉంటుందంట.
బలమైన జంతువు అది. నీటి గుర్రం రాయబడింది, హిప్పోపాటమస్ అని దాన్ని చూడొచ్చు. ఎక్స్ట్రాడినరీ క్రియేచర్, చాలా జైగాంటిక్ ఫిగర్ కలిగిన యానిమల్ అది. నీటిలో ఉంటుంది నీటి గుర్రం. అది ఎద్దు వలె గడ్డి మేస్తుందంట. దాని శక్తి దాని నడుములో ఉంటుందంట. దాని బలము దాని కడుపులో ఉంటుంది. 18వ వచనములో చూడండి, దాని తొడల నరములు దిట్టముగా ఉన్నాయి, దాని ఎముకలు ఇత్తడి గొట్టములు ఉన్నాయి, ప్రక్కటి ఎముకలు ఇనుప కమ్ములు. ఇవంతా డిస్క్రిప్షన్ ఇచ్చారు కదా. ఓకే, ఇప్పుడు ఇటువంటి నీటి గుర్రం అంట తన తోకను, దేవదారు కొమ్మ వంగునట్లు తన తోకను వంచును. గమనించండి జాగ్రత్తగా. ఇటువంటి నీటి గుర్రం బలమైన జంతువు కదా, దీని గురించి డిస్క్రిప్షన్ ఇచ్చారు. శక్తి బలం కలిగిన జంతువు. కానీ తోక ఏమవుతుందంట, తోక వంగిపోతూ ఉంది. వంగుతుందా? ఇటువంటి బలమైన జంతువు వంగుతుందా? కానీ తోక వంగిపోతూ ఉంది. దేవుడు అలాగ దాన్ని, ఆత్మ సత్యం ఏంటంటే దాన్ని పోల్చి ఏమంటున్నాడు దేవుడు, దేవదారు కొమ్మ వంగునట్లు. ఇక్కడ దేవదారు చెట్టు కూడా బలమైన చెట్టు కదా. ఇక్కడ ఒక జంతువు చూస్తున్నాం, నీటి గుర్రము బలమైన జంతువు, తోక వంగిపోతుంది. అట్లాగే దేవదారు చెట్టు బలమైన చెట్టు, కానీ దాని కొమ్మ ఏమవుతుందంట, వంగిపోతా ఉంది. దేని సాదృశ్యం అంటే ఇది తగ్గింపు స్వభావము, హ్యూమిలిటీ, దీనత్వం. ఇక్కడ ఆత్మీయ సత్యం ఏంటంటే దేవుడు కోరేది యోబు జీవితంలో దీనత్వం, తగ్గించుకునే స్వభావం. ఆత్మీయ జీవితంలో ఈ దేవదారు చెట్టు కొమ్మ ఏం మాట్లాడుతుందంటే దీనులుగా తగ్గించుకుంటున్నామా. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 12 ఆ వచనాన్ని మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపిగా ఉంటూ మనుష్య పోలికగా ఈ లోకానికి వచ్చాడు. తర్వాత దాసుడయ్యాడు, తను తాను రిక్తుడుగా చేసుకున్నాడు, శిలువ మడ వరకు తగ్గించుకున్నాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు, రక్తంలో శిలువలో రక్తం చింది ఇచ్చాడు. కాబట్టి యేసు వారి యొక్క దీనత్వం, సాత్వికుడును దీన మనసు గల నా మాట నా కాడి మీ ఇద్ద ఎత్తుకొని నా ఇద్ద మీరు నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు. చూడండి ఒక మాట చూద్దాం. మార్క్స్ వార్తలో ఇక్కడ వంగుట అంటే దేని చూపిస్తుంది. మార్క్స్ వార్త 1వ అధ్యాయం ముగింపులోకి వస్తున్నాం మనం. ఇంకా మార్క్స్ వార్త 1వ అధ్యాయము రండి 7వ వచనం చదువుదాం. ఇక్కడ బాప్తిస్మ యోహాను యొక్క అనుభవం అని చూస్తున్నాం. ఒక్కను ఆగండి, అందరూ చదవాలి. కొంతమంది అక్కడ అంత బైబిల్ కొంతమంది తీయట్లేదు. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 7వ వచనం కలిసి చదువుదాం. మరియు అతడు నాకంటే శక్తిమంతుడు కూడా నా వెనుక వచ్చేస్తున్నాడు, నేను వంగి. కాబట్టి దేవదారు కొమ్మ వంగుతుంది, నీటి గుర్రము తోక వంగుతుంది. ఇక్కడ వ్యక్తి వంగుతున్నాడు. ఎవరైనా బాప్తిస్మ యోహాను శక్తిమంతుడే, కానీ నా వెనుక వచ్చేవాడు శక్తిమంతుడు కాబట్టి నేను వంగి చెప్పుల వారును విప్పుటకు. అంటే బాప్తిస్మ యోహానికి ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి. స్త్రీ కనిన వారిలో యోహాన్ లాంటి వాడు ఎవడు పుట్టలే, బలమైన కార్యాలు చేశాడు. కానీ అంటున్నాడు ఆయన తగ్గించుకుంటున్నాడు. ఆయన హెచ్చిపోవడాలి, నేను తగ్గించుకోవాలి. వంగడం అంటే తగ్గించుకొని. యేసువారు శిష్యులు పాదాలు అడిగినప్పుడు ఎట్లా కలిగాడు చూడండి. పాదాలకు అడగాలంటే చైర్ మీద కూర్చొని అడుగుతాడా? పాదం వరకు వంగాడు యేసువారు. ఒకరి పాదం కడగాలంటే పాదము లెవెల్కు రావాలి ఆ వ్యక్తి. యేసువారు ఆయన కడగడమే కాదు, తోలతో తుడిచాడు. తోలు ఎందుకు కడుక్కున్నాడు? చూడడానికి కడిగాడు, తుడిచాడు పాదాలు. ఇస్కరియోతు యూదా పాదం కూడా కడిగి తుడిచాడు. ఆలోచించండి, యేసువారికి దీనత్వం ఆలోచించండి. ఆయన అందరికీ మాదిరికంగా ఉండి వెళ్ళిపోయాడు. సర్వెంట్, తను తగ్గించుకొని హెచ్చింపబడును, హెచ్చించుకున్న వాడు తగ్గించబడును. కాబట్టి దేవదారు కొమ్మ వంగిపోతుందంటే దీనత్వానికి సాదృశ్యం. ఈనాడు మన ఆత్మీయ జీవితంలో నీకు నాకు ఎన్నో తలాంతులు ఉండొచ్చు, ఎన్నో రకాలైన మెరిట్స్ను కలిగి క్వాలిఫికేషన్ కలిగి ఉండొచ్చు. కానీ జీవితంలో తగ్గించుకుంటున్నావా? ద మార్క్ ఆఫ్ ఎ ట్రూ క్రిస్టియన్ ఈజ్ హ్యూమిలిటీ. నువ్వు ఎంత ఎదుగుతున్నావో అంత తగ్గించుకుంటేనే దేవుడిని సంతోషిస్తాడు. ఎంత ఎదుగుతున్నావో అంత తగ్గింపు. అదే క్వాలిటీ, క్రైస్తవ క్వాలిటీ అదే. వాళ్ళలో గర్వము, అహంగము, నాదుడు లేడు కదా, నా కుటుంబం అంతా లేదు, నేను సంఘంలో గొప్పవాడను, రకరకాల చాలామంది. ద ప్రైడ్ ఆఫ్ ఫేస్ అంట, ద ప్రైడ్ ఆఫ్ రేస్, ద ప్రైడ్ ఆఫ్ గ్రేస్.
కుల గౌరవం కొంతమంది ఉంటుంది, ముఖ గౌరవం కొంతమంది ఉంటుంది, స్థాన గౌరవం, ప్రైడ్ ఆఫ్ ప్లేస్. నాది హెబ్రోన్ సంఘం. అయితే ఏంటి? దీనత్వం ఉందా? భక్సింగ్ గారి క్వాలిటీస్ ఉన్నాయా నీలో? ద ప్రైడ్ ఆఫ్ గ్రేస్. దేవుడు కృపనిస్తే కృపను బట్టి గర్వించకు. కృపే. కానీ దీనుడు తగ్గించుకుంటున్నావా? దేవదారు కొమ్మ అలా చివరిగా మార్చునండి. పరమగీతంలో యేసుక్రీస్తు వారి క్వాలిటీ చూసుకొని మనం బల్లకి వెళ్ళిపోదాం. పరమగీతం 5వ అధ్యాయము 15వ వచనం. పరమగీతము 5:15 చివరిగా మార్చి చదువుకొని మనం బల్లకి వెళ్ళిపోదాం. పరమగీతం 5వ అధ్యాయం 15వ వచనం. అతని కాళ్ళు మేలి బంగారు మట్లయందు నిలిపిన చలవరాతి స్తముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబనోను పర్వత తుల్యము. అది దేవదారు వృక్షమంత ప్రసిద్ధము. ఇది యేసుక్రీస్తు వారి గురించిన వివరణ. అతడు ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు వారు. వైఖరి, కౌంటెనెన్స్, ముఖ వర్చస్సు అంట లెబనోను పర్వత తుల్యం. అంటే లెబనోను పర్వతాలు ఎంత మెజెస్టిక్గా టీవీగా ఉంటాయో యేసుక్రీస్తు వారి యొక్క ముఖ వర్చస్సు, అతని వైఖరి అట్లా భీకరంగా ఉంటుంది. కానీ అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధం. ఇక్కడ లెబనోన్ రాజింది, దేవదారు వృక్షం రెండు కలిసి ఉన్నాయి. ఇది యేసుక్రీస్తు వారి యొక్క పర్సనాలిటీ, యేసుక్రీస్తు వారి యొక్క వ్యక్తిత్వం. లెబనోను దేవదారు వృక్షాలకు పోల్చబడ్డాడు యేసుక్రీస్తు వారు. ఇటువంటి టీవీ కలిగిన ముఖ వర్చస్సు కలిగిన యేసుక్రీస్తు వారు కల్వసిరలో వంగిపోయాడు. నీ కొరకు నా కొరకు. మనుషుడు చూడని వాడుగా కురూపిగా చేయబడ్డాడు. ఏ మనిషి రూపం కానీ అతని రూపము చూడండి నీచంగా ఎంచబడింది. ఎవరు చూడలేకపోయారంట. ఆయన నిశ్చయంగా మన రోగములు భరించని వ్యసనాలు వహించాడు. ఆయన పొందిన దెబ్బలు స్వస్థ కలిగించబడుతూ వచ్చాయి. ఆయన మన కొరకు మన ప్రతి రోగాన్ని భరించాడు. వ్యసనాక్రాంతులు, దుఃఖాక్రాంతులుగా చేయబడ్డాడు. వ్యసనాక్రాంతిగా చేయబడ్డాడు. అతను నల్లగొట్టి యెహోవా ఇష్టం ఆయన కదా. ఎండిన భూమిలో లేత మొక్కగా అని పెరిగాడు. ఇవన్నీ యెషయా భక్తుడు రాస్తుంటున్నాడు. లెబనోను వైఖరి కలిగిన ఆ యేసుక్రీస్తు వారు కల్వసిలో దీనుడుగా తగ్గించుకున్నాడు. ఎవరు చూడలేని స్థితికి వెళ్ళిపోయాడు. వికారం అయిపోయింది ముఖం. ఎందుకంటే మన పాపాన్ని ఆయన భరించాడు. నా పాప శాపంలో భరించడానికి శిలలో అలా వేలాడాడు. అన్నీ పోగొట్టుకున్నాడు. హీ గేవ్ అప్ ఎవ్రీథింగ్. ఓ సైనికుడు పొడవగా రక్తం నీరు కూడా బయటకు వచ్చింది. తన కొరకు ఏది ఉంచుకోలేదు. తాను పూర్తిగా తగ్గించుకున్నాడు. ఇదంతా ఎందుకంటే ఆయన యొక్క స్వరూపము, ఆయన యొక్క పోలిక, లెబనోను యొక్క సౌందర్యం మనకి ఇవ్వాలని నిమిత్తమై ఆయన స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. అందుకని మన ముందున్న బల్ల అదే చూపిస్తుంది. ఆయన మన కొరకు చెల్లించిన క్రయధనం ఎంత గొప్పదంటే అంత గొప్ప క్రయధనం. తను పూర్తిగా అర్పించుకున్నాడు. కానీ దాని చిహ్నం ఉన్న ఈ బల్లలో మనం పాలు పొందుతున్నాం. ఆ ప్రేమ చిహ్నాలు, ఆ శరీరము, ఆయన ఆ రొట్టె, ఆయన శరీరం, దంచబడి ఇరగొట్టబడిన శరీరం సాదృశ్యమైన ఆ రొట్టె, ద్రాక్ష గానుగలో త్రొక్కబడిన ఆయన రక్తం సాదృశ్యమైన పాత్ర. వీటిలో మనం పాలు పొందుతున్నాం. పాలు పొందినప్పుడు మన జీవితాలు ఎలా ఉండాలా? మన సారూప్యంలోకి వస్తుంటున్నామా? దేవదారు వృక్ష గురించి కొన్ని ప్రత్యేకత మనం చూస్తూ వచ్చాం. మొట్టమొదటి నీతిమంతుడుగా తీర్చబడ్డాం, నీతిగా జీవిస్తున్నాం. నెంబర్ 1. రెండవది మందిరంలో మన దేవుని మందిరం కట్టబడుతున్నప్పుడు దేవదారు పలకలతో సొలొమోను ఎలా కట్టాడు? దేవదారు అనుభవాలతో మనందరం కట్టబడుతున్నామా? మూడవదిగా మన నివాస గుడారాలు దేవునికి ఇష్టమైనగా ఉన్నాయా? ఆయన మన మధ్య ఉన్నాడా? ప్రోత్సాహాన్ని ఇస్తున్నామా లేదా పరీక్షించుకుందాం. నాలుగవది దేవుని స్వరం ద్వారా మనము విరగొట్టబడుతున్నామా? రెస్పాన్స్ మనలో ఉందా? మనలో చలనం ఉందా? పరీక్షించుకుందాం. ఐదవది దీనత్వం మనం కలిగి ఉన్నామా? యేసు వారు నీ కొరకు నాకు అంతగా తగ్గించుకున్నాడు.